మెగా ఫ్యాన్స్‌కి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్‌కి గాని, చిరంజీవి గారి ఫ్యాన్స్‌కి గాని, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్‌కి గాని ఒక చిన్న రిక్వెస్ట్ అండి. హ్మ్. ఒక స్మాల్ రిక్వెస్ట్. మీరు చాలా పెద్ద పెద్ద వాళ్ళు. చాలా పెద్ద పెద్ద వ్యక్తుల అభిమానులు. పవన్ కళ్యాణ్ గారంటే నాకు ఇష్టమే, చిరంజీవి గారంటే నాకు ఇష్టమే, రామ్ చరణ్ గారంటే నాకు ఇష్టమే. కానీ కళ్యాణ్ పడాల అనే ఒక చిన్న వ్యక్తి పైన, ఒక ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్న ఒక పర్సన్ పైన మీరు ఇలాంటివి కాంట్రవర్సీలు ఎప్పుడో అది ఒక చిన్న ఒక పెద్ద ఈవెంట్‌లో, ఒక పెద్ద స్పీచ్‌లో చిన్న మాట అన్నందుకు, ఆ చిన్న మాట తప్పు కూడా కాదండి. ఆ! కళ్యాణ్ పడవ తన స్లాంగ్‌లో అతను అని మాట్లాడాడు. ఇంక ఎంతకాలం దాన్ని పట్టుకొని టార్గెట్ చేస్తారు, ట్రోల్ చేస్తారు చెప్పండి? చిన్నోడండి. ఇప్పుడే స్టార్ట్ అయ్యాడు. ఇప్పుడిప్పుడే తన కెరియర్‌లో ముందుకు రావాలనుకుంటున్నాడు. మీలాంటి పెద్ద పెద్దోళ్ళు ఇలా టార్గెట్ చేస్తే ఏమైపోతాడు? ఒకసారి ఆలోచించండి. ఆ! అసలే తన మీద పీకల్లాగా ఉన్నారు చాలామంది. చాలామంది. ఒకరు ఇద్దరు కాదు. చాలామంది కంటెస్టెంట్‌ల ఫ్యాన్స్, 'బిగ్ బాస్' కంటెస్టెంట్‌ల ఫ్యాన్స్. చాలామంది పీకల దాకా కసితో ఉన్నారు. ఇలాంటి టైంలో మీరు కొత్తగా వచ్చేవాడిని ఎంకరేజ్ చేయడం మానేసి, అతను అన్నాడని ఒక్క చిన్న ఇది అడ్డం పెట్టుకొని ఎందుకు ఇంత టార్గెట్ చేస్తున్నారు? చెప్పండి. చిరంజీవి గారు గాని, రామ్ చరణ్ గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని ఇవేవి పట్టించుకోరు వాళ్ళ దగ్గరికి పోతే. ఏదో స్టేజ్ ఫియర్‌తో పొరపాటున మాట్లాడేసి ఉంటాడులే అనుకుంటారు. వాళ్ళకున్న పెద్దరికం మీకెందుకు లేకుండా పోయింది అని అడుగుతున్నా. దయచేసి చెప్తున్నా. ఇప్పటికే చాలా ట్రోల్స్ ఎక్కువైపోయినాయి. మొన్ననే వీడియో చేశాను దీని మీద. కానీ ఇప్పుడు ఇంకా కొత్తగా మళ్ళీ క్రియేట్ చేస్తున్నారనమాట. ఇంకెంతకాలం పాపం ఆ అబ్బాయిని టార్చర్ చేస్తారు, టార్గెట్ చేస్తారు చెప్పండి? ఇంకెంతకాలం? మెగా ఫ్యాన్స్ అందరికీ చేతులు జోడించి నేను తన తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. కళ్యాణ్ తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. ఓకేనా? దయచేసి ఇకపైన ట్రోల్స్ ఆపేయండి. ఇకనైనా మిమ్మల్ని అడ్డపెట్టుకొని కొంతమంది కళ్యాణ్ ఎదగడం ఇష్టం లేని కొంతమంది టాక్సిక్ ఫ్యాన్స్ మాకున్నారండి. కొంతమంది టాక్సిక్ ఫ్యాన్స్ ఉన్నారులేండి మాకు. వాళ్ళందరూ కళ్యాణ్ పడాలని విపరీతంగా టార్గెట్ చేస్తున్నారు, విపరీతంగా మాట్లాడుతున్నారు, తొక్కేయడానికి ఇది ఒక బ్రహ్మాస్త్రంలో ఉపయోగిస్తున్నారు. అయినా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఏంటండి మీరు? నాకు అర్థం కాదు. మీరు మెగాస్టార్ ఫ్యాన్స్, పవర్ స్టార్ ఫ్యాన్స్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్. మీరు కళ్యాణ్ పడాలని ఒక చిన్న వ్యక్తిని తీసుకొచ్చి ఈ విధంగా టార్గెట్ చేస్తే ఎలా అండి? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు కాదా? మీరేంటి? మీ రేంజ్ ఏంటి? కళ్యాణ్ ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నాడు. మీరు టార్గెట్ చేస్తే నిలబడే పనేనా? అయ్యే పనేనా? ఇంకెంతకాలం టార్గెట్ చేస్తారు? ఎన్ని రోజులను టార్గెట్ చేస్తారు? ఆ అబ్బాయి ఏం మాట్లాడాడు? పాపం కదా! జాలేయట్లేదా? ఒక్కసారి తప్పు పట్టారు, బాగానే ఉంది, వదిలేయండి. మళ్ళీ ఎందుకండి? నాకు చాలా బాధ కలిగిందనమాట మెగా ఫ్యాన్స్ చేసే ట్రోలింగ్ చూస్తుంటే. అంటే అందరని కాదు, చేసేవాళ్ళైతే ఉన్నారు. చేసేవాళ్ళ గురించి చెప్తున్నాను. మళ్ళీ నేను ఏదో తప్పుగా మాట్లాడానని చెప్పేసి మీరు దయచేసి ఏదైనా బ్యాడ్ కామెంట్ పెడతారేమో. నేనైతే ఈ తప్పుడు ఉద్దేశంతో ఏం మాట్లాడలేదు. దయచేసి చెప్తున్నాను, మెగా ఫ్యాన్స్ ఇకనైనా వదిలేయండి. స్మాల్ రిక్వెస్ట్. దిస్ ఈజ్ మై స్మాల్ హంబుల్ రిక్వెస్ట్. ప్లీజ్ ఎదగనివ్వండి. కొత్తోడు కదా! అతను తన కెరియర్ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. అతని సక్సెస్ మీద మేము చాలా ఆశలు పెట్టుకున్నాం. అలాంటోడు ఒకటి సక్సెస్ అయితే నేను ఫ్యూచర్లో తనతో ఒక సినిమా తీయాలని నాకు ఒక ఆలోచన ఉంటుంది. అలాంటోడు సక్సెస్ అయితే మాలాంటి వాళ్ళు కూడా అవకాశాలు దొరుకుతాయని మాకు ఆశ ఉంటుంది. చాలామందికి, నాలాంటి వాళ్ళు చాలామందికి ఉంటుంది. సో తన సక్సెస్ మీద తనకే కాదు, మా అందరికి కూడా చాలా హోప్స్ ఉన్నాయి. సో దయచేసి ఈ ఒక్కసారికి క్షమించండి. ఇంకా మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడు అని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. తనైతే కావాలని తప్పుగా మాట్లాడలేదు. కేవలం అంటే కేవలం పొరపాటున తన స్లాంగ్లో భాగంగా వచ్చేసింది అతను అని. అది ప్లీజ్ వదిలేయండి.